ప్రపంచంలో అధికార సమతుల్యత మారుతున్న తరుణంలో ఒక కొత్త ఆర్థిక కూటమి పాత ప్రపంచ వ్యవస్థను సవాలు చేస్తోంది. అదే బ్రిక్స్. బ్రిక్స్ అంటే ఏమిటి, దాని గురించి ప్రపంచం అంత ఎందుకు మాట్లాడుకుంటుంది తెలుసుకుందాం. బ్రిక్స్ అనేది వివిధ దేశాల ప్రభుత్వాల మధ్య ఏర్పడిన కూటమి. ఇది 5 వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. 2024 మరియు 5లో ఈ కూటమి గణనీయంగా విస్తరించింది. ఇప్పుడు కొత్తగా మరో 6 దేశాలను చేర్చుకుంది. అవి ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. G7 దేశాల కూటమి అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా. బ్రిక్స్ G7 దేశాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డీ-డాలరైజేషన్ గురించి కూడా తెలుసుకుందాం. డీ-డాలరైజేషన్ అంటే తమ వాణిజ్యంలో కొనడం, అమ్మడం లాంటి ప్రక్రియలకు US డాలర్లలో చేయడాన్ని తగ్గించి తమ స్థానిక కరెన్సీలలో చేయడం. ఉదాహరణకు ఇండియా ఇప్పటికే చాలా దేశాలతో డాలర్లను ఉపయోగించకుండా మన దేశ కరెన్సీ రూపాయలలో వ్యాపారం చేస్తుంది. దీనివల్ల డాలర్ వాల్యూ క్రమంగా పడిపోయి పనికి రాకుండా పోతుంది. అమెరికా ఆధిపత్యం అన్ని విధాలుగా తగ్గిపోతుంది. ఈ X దేశాలు అన్ని కలిసి ఉమ్మడి చెల్లింపు వ్యవస్థను రూపొందించే ఆలోచనలో భాగంగా ఒక కొత్త కరెన్సీ తీసుకొద్దాం అనే ఆలోచన చేశాయి. ఇది అధికారిక కరెన్సీ ఇప్పటికైతే కాదు. వాస్తవానికి వారి ప్రయత్నం డీ-డాలరైజేషన్. ఇటీవల విస్తరణతో కలిపితే ఈ కూటమి ప్రపంచ జనాభాలో 45% కంటే ఎక్కువ మందిని కలిగి ఉంది. ఇది వారికి అపారమైన ఆర్థిక ప్రభావ శక్తిని ఇస్తుంది. ఆర్థిక శక్తి విషయానికి వస్తే నామినల్ GDP పరంగా G7 దేశాల ఆర్థిక వ్యవస్థ బ్రిక్స్ దేశాల కన్నా ఇప్పటికైతే పెద్దదే. కానీ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే కొనుగోలు శక్తి సమానత్వం చూస్తే బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థ G7 దేశాల కన్నా పెద్దది. ఇది వారి పెరుగుతున్న ఆర్థిక శక్తిని సూచిస్తుంది. ఈ కూటమిలోని దేశాల ప్రధాన లక్ష్యం డీ-డాలరైజేషన్. తమ వాణిజ్యంలో US డాలర్ను తప్పించి తమ స్థానిక కరెన్సీని ప్రోత్సహిస్తున్నాయి. ఈ చర్యకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నుండి సుంకాల పనిష్మెంట్ కూడా తీసుకుంటున్నాయి. ఈ బ్రిక్స్ అనేది ఇకపై కేవలం ఒక భావన కాదు. ఇది ప్రపంచ ఆర్థిక స్వరూపాన్ని మార్చాలనే స్పష్టమైన లక్ష్యంతో వేగంగా విస్తరిస్తున్న దేశాల సమూహం. కొత్త కరెన్సీ ఇంకా వాస్తవం కాకపోయినా వారి సమిష్టి చర్యలు అమెరికా ఆధిపత్యానికి కళ్ళెం వేయబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.